ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యాంశము యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం. యెహోవా యందు సంతోషించుడి. ఆమేన్. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. యెహోవా యందు సంతోషించుడి అని భక్తుడు ఎంతో వివరంగా చెప్తున్నాడు కదా. ఆయనలో సంతోషించడం నిజంగా గొప్ప ధన్యత, ఎంతో భాగ్యము. మరి వింటున్న సహోదరుడా, నీ పరిస్థితి ఏంటి? నీవైతే ఎటువంటి వ్యక్తివి? నీ దేవునిలో నీవు సంతోషించే వ్యక్తివేనా? లోక సంబంధిత విషయాల్లోనే ఒకవేళ నీవు సంతోషిస్తున్నావా? నీ ఆనందం నిజంగా నీ ప్రభువులోనే ఉందా? నీ ప్రభువు కంటే ఎక్కువగా నీవు వేరే దేనిలోనైనా ఆనందిస్తున్నావా? ఒకసారి ఆలోచించు. ఈ ప్రశ్నలన్నీ నీ ముందున్నాయి. నీ ప్రభువు నీకు చేసిన ప్రతి కార్యంను బట్టి నీవు నీ ప్రభువులో సంతోషించాలి. ఎన్నో విషయాల్లో నీ జీవితంలో ఆయన ఎన్నో మేలులు చేశాడు గనుక ఆయనను బట్టి నీవు ఎల్లవేళలా ఆనందించాలి. నీకు కావలసిన ఎండ, వాన, నీరు, వస్త్రములు, ఆహారము, నీడ, ఇలా అనేకమైన మీ అవసరతలు ఆయన తీరుస్తున్నాడు కనుక నీవు ఆయనను బట్టి సంతోషించాలి. ఆయన బట్టి నీవు సంతోషించగలిగితే ఏం జరుగుతుందో తెలుసా? ఆయనలో నీవు మరణం వరకు నమ్మకంగా ఉండగలుగుతావు. నీ మరణం తర్వాత ఆయనతో నీవు సంతోషంగా యుగాలు కూడా గడపగలుగుతావు. నీ సంతోషాన్ని బట్టి అనేకులు కూడా సంతోషంగా నీ ప్రభువుని నమ్మగలుగుతారు. నీవు అనేకులకు మాదిరిగా ఉండగలుగుతావు. కాబట్టి ఒకసారి ఆలోచించు. నీవు ఆయన బట్టి సంతోషిస్తే ఇన్ని రకాల మేలు ఉన్నాయి కాబట్టి ఆయనలో ఎప్పుడు సంతోషించు. ఆయనలో ఎల్లవేళలా సంతోషించాలని అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ కూడా చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పటివరకు నువ్వు ఎటువంటి వ్యక్తివైనా ఇక మీదట నీ ప్రభువులో నీవు సంతోషంగా ఉండు. ఆమేన్.